సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం అండి. మీలో ఒక డిఫరెంట్ వెర్షన్ ఉంటాడు. ఆండ్రాయిడ్ 1, ఆండ్రాయిడ్ 2, ఆండ్రాయిడ్ 3 అలాగో ప్రతి ఒక్కరిలో ఒక వెర్షన్ ఉంటుంది. ఆ వెర్షన్ బయట రావాలంటే ఆత్మవిశ్వాసం కావాలి. టన్నుల ఆత్మవిశ్వాసం ఎవరికైతే ఉందో ప్రతి ఒక్కరూ ఒక జబ్బు నుంచి బయటపడడానికి ఆత్మవిశ్వాసం కావాలి, ఒక డబ్బు సంపాదించడానికి ఆత్మవిశ్వాసం కావాలి, ఐఏఎస్ గ్రూప్ 1 లాంటివి కావాలి, వ్యాపారం పెట్టడానికి కావాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి, సెక్స్ కావాలి, సక్సెస్ అన్నిట్లో కూడా ఆత్మవిశ్వాసం కావాలి. ఎవరికైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేరో వాళ్ళు వెనకపడిపోతారండి. నీలో ఒక ఉత్తమ వెర్షన్ రావాలి, బెటర్ వెర్షన్ బయట రావాలి. అలా బయట రావాలంటే ఏం చేయాలి? ఆత్మవిశ్వాసం కావాలి, రెసిలియన్స్ స్కిల్స్ కావాలి, ఆప్టిమిజం కావాలి, అండ్ ఆల్సో సానుకూల మీద దృక్పథం కావాలి. ఇవన్నీ స్టెప్ బై స్టెప్ రావాలి అంటే నీ భయాలన్నీ పటాపంచి రావాలి. నువ్వు దూసుకుపోవాలంటే దాని గురించి నువ్వు కొంత తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరిలో ఒక హీరో ఉంటాడండి. ఇది నోట్ ఒకటి కాన్ఫిడెన్స్ 1 బిల్డింగ్ యువర్ సెల్ఫ్ బెటర్ వెర్షన్ అని చెప్పేసి ఒక్క హీరో ఉంటాడండి. వాడు ఏమనుకుంటాడంటే నేను తక్కువ అనుకుంటాడు, నాకంత సీన్ లేదనుకుంటాడు. ఎప్పుడైతే అలా అనుకున్నాడో న్యూరోప్లాస్టిసిటీ గుణం ద్వారా వాడు తక్కువ అయిపోతాడు అనమాట. కుచించుకుని పోతాడు. నిజానికి వాడు శక్తివంతుడే, హనుమంతుడు ఉన్నాడు. ఐ కాంట్ అని కంట్రోల్ అవుతూ మునిగిపోతాడు. జాంబవంతుడు ఏం చేస్తాడు? హిప్నోథెరపిస్ట్, హనుమ యు ఆర్ నాట్ ఎ మ్యాన్, యు ఆర్ ఎ సూపర్ మ్యాన్, యూ కెన్ అంటాడు. ఇంతే వటుడు ఇంతే అని అర్థం. వాడు అత్యంత గొప్ప స్థితికి వెళ్ళగలిగే శక్తి ఇచ్చేది ఏంటంటే కాన్ఫిడెన్స్. హనుమాన్ బికమ్ ఏ ఇండియన్ సూపర్ మ్యాన్. నేను చేయలేను, ఐ కాంట్ శ్రీకృష్ణ అంటాడు అర్జునుడు. యు కెన్ 18 చాప్టర్లోనూ భగవద్గీత మొత్తం పెట్టేస్తాడు శ్రీకృష్ణుడు. కాంట్ నుంచి కెన్నెక్క రావడమే కాన్ఫిడెన్స్ అంటే. నేను చేయలేను అంటే వై కాంట్ ఐ, కాంట్ నుంచి వై కాంట్ ఐ, నేనెందుకు చేయలేను అనుకోవడం. ప్రతి ఒక్కరిలో నివురుగప్పని నిప్పు లాంటి శక్తి ఉంటుంది. ఆ శక్తిని గుర్తించడం, దానికి ఏం చేయాలంటే మనం చేయవలసింది ఏంటంటే చక్కగా దాన్ని అద్భుతాలు చేయగట్టేటట్టుగా మలుచుకోవడం. ఎఫర్మేషన్స్ కావచ్చు, విజువలైజేషన్స్ కావచ్చు, ప్రాపర్ ప్లాన్ కావచ్చు. దీనికి చాలా చాలా అవసరం అవుతుంది. ఊరికనే దానికి అది రాదండి, ప్రయత్నిస్తేనే ఆత్మవిశ్వాసం వస్తుంది. ప్రయత్నం అనేది ఒక ఐడియా రావాలి కదా. ఐడియా రావాలంటే ఇన్ఫర్మేషన్ కావాలి, జ్ఞానం. అదే జ్ఞానయోగం. లైఫ్లో ముందుకు వెళ్ళాలి అంటే మీరు ఉన్న స్థితి కంటే బెటర్ వెర్షన్ మీరు పొందాలి. ఎలాగాలి? ఐఆమ్ స్ట్రాంగ్, ఐఆమ్ క్యాపబుల్, ఐఆమ్ రెసిలియంట్ అని రోజు ఎఫర్మేషన్స్ ఇచ్చుకోవాలి, నమ్మి ఇచ్చుకోవాలండి. బాడీ లాంగ్వేజ్ కూడా చాలా చాలా కాన్ఫిడెన్స్గా ఉపయోగపడుతుంది. చూసే దృష్టి, నడిచే నడక, కూర్చునే పద్ధతి, ఎవ్రీథింగ్ నెగిటివ్ థింకర్కి పాజిటివ్ థింకర్కి మధ్య తేడా ఉంటుంది. ఇన్ఫర్టిక్ కాంప్లెక్స్ వాళ్ళకి, కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళకి మధ్య తేడా ఉంటుంది. ఎలా వంగిపోయే వాళ్ళకి, ఎలా ఉండే వాళ్ళకి మధ్య ఎలా ఉంటే మళ్ళీ అహంకారం. కాన్ఫిడెన్స్ అనేది బాడీ లాంగ్వేజ్. ఎన్ఎల్పిలో కాన్ఫిడెన్స్ అనేది చాలా ప్రధానమైన టెక్నిక్. అది ఐ టు ఐ కాంటాక్ట్ అనేది ప్రధానమైనది. నడిచే తీరనేది కాంటాక్ట్ అనేది, మాట్లాడే తీరనేది అద్భుతమైన. ఇవన్నీ పర్ఫెక్ట్గా ఎవరికి ఉంటుందో ఆత్మవిశ్వాసంలో ఉంటుంది. చేయగలిగినాడికి చేయలేనివాడికి మధ్య ఐక్యూ లెవెల్తో సంబంధం లేదండి. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉండడం, ఫియర్ ఆఫ్ రిజెక్షన్ ఉండడం, అన్నోన్ ఫియర్స్ ఉండడం, నేను నాట్ అన్అప్రోప్రైట్, సరైన స్థాయి నాకు నాలెడ్జ్ లేదని ఫీరవడం, ఫియర్ ఆఫ్ చేంజ్ భయపడడం, ఫియర్ ఆఫ్ సక్సెస్. ఈ 6 వల్ల ఏంటంటే ఇంకా వెనకబడిపోతారు. వెనకబడుగుతాను అనేది వదిలేసి నేను తక్కువ అంటే తుక్కు అయిపోతావు, నాకేం తక్కువ అంటే స్టార్వ్ అయిపోతాను నమ్మాలి. తక్కువ అంటే నువ్వు తుక్కు అయిపోతావు, నాకేం తక్కువ అంటే స్టార్వ్ అయిపోతావు. నువ్వు స్టార్వ్ అవ్వాలంటే ఏం చేయాలి? ఎవరికన్నా తక్కువ కాదు, హమ్ కిసీ సే కమ్ నహీ అని నమ్మాలి. నువ్వు నమ్మినప్పుడు నువ్వు జీవితంలో గొప్పవాడవుతావు. లేకపోతే ఏమవుతుంది? జీవితంలో అత్యంత వెనకబడిపోయే స్థితిలో నువ్వు ఉంటావు. మహానుభావులు డబ్బున్న వాళ్ళే ఆత్మవిశ్వాసం ఉంటుంది అనుకోకండి. నీకు ఆత్మవిశ్వాసం ఉంటే ఆర్థికంగా ముందుకెళ్తావు, నీకు ఆత్మవిశ్వాసం అంటే నీ ఉద్యోగంలో ముందుకెళ్తావు, నీకు ఆత్మవిశ్వాసం అంటే సుఖంగా సంతోషంగా ఉండడానికి తగినట్టుగా నీ ఫీలింగ్స్ ఉంటాయి. లేదా ఇన్ఫినిటీ కాంప్లెక్స్ ఉన్నాడు, డబ్బున్నా సరే దాన్ని ఎంజాయ్ చేయలేడండి. ఎక్కడికో మీరు ఏ కాశ్మీరే వెళ్ళారు, అక్కడికి వెళ్ళి ఏదైనా అడగాలంటే కూడా అడగలేడు.
అది నాకు ఇది కావాలనే సరే చెప్పలేడండి. అదే ఆనందించలేకపోతున్నాడు కదా! అంచేత ఏంటంటే ఒక మాట కలపాలన్నా, ఒక వ్యక్తితోటి మాట్లాడాలన్నా, నలుగురితోటి దూసుకుపోవాలన్నా, ఎవరికైనా సరే మంచి జరగాలన్నా సరే ప్రతి దానికి కావాల్సింది ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే, ఆత్మవిశ్వాసం ఉంటే అందలాలు ఎక్కచ్చు. మహానుభావులు అవ్వచ్చు. రోజు పొద్దున్న, మధ్యాహ్నం, సాయంకాలం దిస్ ఈజ్ మీ పేరు పెట్టండి. ఐ క్యాన్, ఐఎమ్ ద బెస్ట్. దిస్ ఈజ్ మీ పేరు పెట్టండి. ఐ లవ్ మై సెల్ఫ్, ఐ క్యాన్, ఐఎమ్ ద బెస్ట్. ఈ 3 పొద్దున్న 6 సార్లు, మధ్యాహ్నం 6 సార్లు, సాయంకాలం 6 చేసుకోండి. అద్దంలో చూసిన వెంటనే మీకు మీరు పొగుడుకోండి. సెల్ఫ్ అఫర్మేషన్ చేసుకోండి. ఎప్పుడు కూడా పిడికిలి బిగించి ఎస్ ఐ కెన్ అనుకోండి. కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడండి. నడిచే నడకలో తేడా కల్పిస్తుంది. మంచి పుస్తకాలు చదవండి, మంచి మాటలు వినండి, అద్భుతాలు చేయగలుగుతారు. ఈ కంటెంట్ ఎక్కడ ఉంటే జరుగుతుంది? గ్రో హెల్తీ వెల్తీ వైజ్ అనే ఆండ్రాయిడ్ యాప్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. అలాగే డాక్టర్ క్రాంతి గారు అనే ఆండ్రాయిడ్ యాప్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. మీకు అద్భుతమైన కంటెంట్ ఇది దొరుకుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా మై హోనా ఐఎమ్ దేర్, నేనున్నాను, కామెంట్ బాక్స్లో రాయండి. డెఫినెట్గా దాని గురించి మీకు మంచి ఇంకొక వీడియో వస్తుంది. బై.